అందరికీ నమస్కారం. ఏపీ ఇంటర్ 2024 సంబంధించి యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే మనకు ఏప్రిల్లోనే రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఏ డేట్ రోజు రిలీజ్ చేస్తారైతే మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఒకసారి మనకు న్యూస్ వచ్చింది, ఇప్పుడు మనకి చూపించడం జరుగుతుంది ఏ డేట్ రోజు ఇక రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని కూడా. అయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది. సుమారుగా 23,000 మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొనగా ఒక అధ్యాపకుడు ఒక రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒక న్యూస్ లెటర్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసేవారు ఒక అధ్యాపకుడు 30 పేపర్ కరెక్షన్ చేస్తారంట రోజుకి వచ్చేసి కూడా. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ మనకైతే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తి కాగా మైనర్ ప్రాజెక్టుల పరీక్షలు రేపటితో అయిపోతాయని మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనకు దాదాపు వచ్చేసి ఎట్లాస్ట్ మనకి ఇక్కడ ఏప్రిల్ మంత్లో ఇక్కడ వచ్చేసి 4 వరకు అయిపోతే ఇక్కడ మనకు ఆ వీక్లో ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రావడానికి వీలైతే ఉంటుంది. ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. న్యూస్లో కూడా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. అదేవిధంగా రిజల్ట్స్ కూడా రాగానే ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ చదివితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ కావచ్చు, టీఎస్ ఎంసెట్ కావచ్చు, ఫుల్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ ఎండ్ వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే గైస్, ఇంకేమైనా మీకు కొంచెం డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.